మీకు జాబ్ వచ్చి 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయిందా? నిజాయితీగా ఆలోచించండి. మీ బ్యాంక్ అకౌంట్‌లోనో, మీ ఇన్వెస్ట్‌మెంట్‌లోనో, మీ సేవింగ్స్‌లోనో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోయేంత డబ్బు మీ దగ్గరుందా? ఈ ప్రశ్న మేము చాలా మందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే. బ్రో, సాలరీ వస్తుంది. ఈఎంఐలు, రెంట్లు, ఇంటి ఖర్చులు ఇవన్నీ పోగా సేవింగ్స్ జీరో. మీ సిట్యుయేషన్ కూడా అలాగే ఉందా? ఒకవేళ మీరు గనుక ఇప్పుడే కొత్తగా జాబ్‌లో జాయిన్ అయినట్టయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు చేసిన మిస్టేకే మీరు కూడా చేస్తే మరో 10 సంవత్సరాల తర్వాత మీ జవాబు కూడా ఇదే అవుతుంది. ఈ వీడియో ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకే కాదు, ఫ్రెషర్స్‌తో సహా అందరికీ చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడటానికి, డబ్బుని సేవ్ చేసుకోవడం కోసం 7 సింపుల్ బట్ వెరీ పవర్‌ఫుల్ సైకలాజికల్ ట్రాప్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పిన ప్రతి పాయింట్ మీ ఫైనాన్షియల్ లైఫ్‌ని చేంజ్ చేయగలదు. మీరు గనుక ఇంకా మన పోర్ట్‌ఫోలియో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. అందులో మొదటి ట్రిక్. ఇది వినటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ వెరీ పవర్‌ఫుల్ టెక్నిక్. దీని పేరొచ్చేసి ఇన్విజిబుల్ మనీ హ్యాక్. చాలామంది సాలరీ రాగానే ఈ మంత్ ఎలాగైనా సరే డబ్బులు సేవ్ చేయాలి అనుకుంటారు. కానీ నెలాఖరికి రూపాయి కూడా మిగలట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మన మైండ్ బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చూడగానే డబ్బు ఉంది కదా! ఖర్చు పెట్టొచ్చు అనే ఒక సిగ్నల్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికి జస్ట్ 2 మినిట్స్‌లో అయిపోయే ఒక ట్రిక్ ఉంది. మీ సాలరీ గనుక ఒకవేళ 1వ తారీఖల్లా మీ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంది అనుకుంటే, 2వ తారీఖుకి ఆటోమేటిక్ ఎస్ఐపిని స్టార్ట్ చేసుకోండి. దీనివల్ల మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూసుకునే లోపు మీరు ఖర్చు పెట్టాలి అనుకునే లోపే మీ సాలరీలోంచి 20%లో ఆర్ 30% అనేది ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళ్ళిపోయి ఉంటుంది. మీకు ఒకవేళ 40,000 జీతం అయితే 30,000 మాత్రమే అక్కడ కనిపిస్తుంది. మిగతా 10,000 ఆల్రెడీ ఇన్వెస్ట్ అయిపోయి ఉంటాయి. సో, ఇప్పుడు మీ మైండ్ ఏం చేస్తుంది అంటే 30,000 ఉన్నాయి కాబట్టి ఈ 30,000తోనే బతకడం అనేది నేర్చుకుంటుంది. డబ్బు అనేది కంటికి కనిపించకపోతే మన మైండ్ దాన్ని ఖర్చు పెట్టాలి అనుకోదు. కానీ డబ్బు సేవ్ చేయడం ఒక్కటే సరిపోదు. అసలు మన ఖర్చులు ఎక్కడికి ఎక్కువగా వెళ్తున్నాయనేది కూడా తెలుసుకోవాలి. ఇదే ట్రిక్ నంబర్ 2. 72 అవర్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. సాలరీ పడగానే వాచెస్ కొనుక్కోవాలనిపిస్తది, గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలనిపిస్తది, బ్రాండెడ్ షూస్ కొనుక్కోవాలనిపిస్తది, షాపింగ్ చేద్దామనిపిస్తది. పైగా ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ అనేది ఎంత ఈజీ అయిపోయిందో మనందరికీ తెలుసు. జస్ట్ 1 క్లిక్ బై అంతే. దీనికి కూడా ఒక చిన్న సొల్యూషన్ ఉంది. అదే 72 అవర్స్ ఆఫ్ వెయిటింగ్ పీరియడ్. మనకేదైనా సరే ఒక వస్తువు కొనాలనిపించినా, లేదు సాలరీ పడింది అన్న ఎక్సైట్‌మెంట్‌లో ఏదన్నా కొనుక్కుందాం అనుకున్నా సరే వెంటనే బై నౌ కొట్టకండి. యాడ్ కార్ట్ చేసుకోండి. ఒక 3 డేస్ ఆగి 3 డేస్ తర్వాత మళ్ళీ కార్ట్ ఓపెన్ చేసి చూసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు. 3 డేస్ తర్వాత కార్ట్ ఓపెన్ చేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇదసలు నాకు అవసరమే లేదు అని మీ చేతులతో మీరే డిలీట్ చేస్తారు. దీనివల్ల మీకు చాలా వరకు చాలా మనీ సేవ్ అవుతుంది. లేదు 72 అవర్స్ తర్వాత కూడా నాకు ఆ వస్తువు కావాలి అనిపిస్తే మాత్రం దానికి ఇంకొక పవర్‌ఫుల్ ట్రిక్ ఉంది. ట్రిక్ నంబర్ 4లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ట్రిక్‌ని ఇక్కడ చూద్దాం. ట్రిక్ నంబర్ 3 పెయిన్ ఆఫ్ పేయింగ్. దానికంటే ముందు 1 సెకండ్. ఇప్పటివరకు 2 ట్రిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! దాంట్లో మీరు ఆల్రెడీ ఏదన్నా ఫాలో అవుతున్నారా అనేది నిజాయితీగా ఇప్పుడే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇంక పెయిన్ ఆఫ్ పేయింగ్ అంటే ఒకప్పుడు మనం రూ. 500 నోట్లు, రూ. 1000 నోట్లు జేబులోంచి తీసి ఇచ్చేవాళ్ళం. అప్పుడు మన మైండ్‌కి ఒక పెయిన్ అనేది తెలిసేది. ఇంత ఖర్చు పెడుతున్నాము అని. దీన్నే పెయిన్ ఆఫ్ పేయింగ్ అంటాం. డబ్బు చేతిలో నుంచి వదులుతున్నప్పుడు ఆ బాధ తెలిసేది. కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ పేమెంట్స్ ఆ పెయిన్‌ని చంపేసాయి. మనకిప్పుడు ఏం తెలుస్తుంది? అయితే క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ లేదా యూపీఐ యాప్స్‌లో నంబర్స్ మాత్రమే తెలుస్తున్నాయి. ఆ పెయిన్ అనేది ఇప్పుడు మనం మిస్ అవుతున్నాం కాబట్టే నార్మల్ యూజర్స్ కంటే కూడా క్రెడిట్ కార్డ్ యూజర్స్ 30% ఎక్కువ పేమెంట్ చేస్తున్నారంట. ఇది రీసెర్చెస్ చెప్తున్నాయి. దీనికి సొల్యూషన్ ఒకటే. ఇప్పుడే మీరు మీ బ్యాంక్ యాప్స్‌లోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ని 5,000 దగ్గర లాక్ చేసుకోండి. సో, ఎప్పుడైనా సరే పెద్ద ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు లేదా పెద్ద వస్తువులు కొంటున్నప్పుడు ఆ యాప్‌లోకి లాగిన్ అయ్యి లిమిట్ పెంచేలోపు మీ మైండ్‌కి కొంచెం ఆలోచించుకునే టైం దొరుకుతుంది. ఇది అవసరం లేదు అని మీ మైండ్ డిసైడ్ చేస్తుంది. ఇంకా ఒక పెద్ద సమస్య ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నప్పుడు దాని కాస్ట్‌ని రూపీస్‌లో మాత్రమే మనం కాలిక్యులేట్ చేస్తాం. కానీ దాన్ని సంపాదించడానికి మనం ఎంత జీవితాన్ని ఖర్చు చేస్తున్నాం అనేది తెలుసుకోవటం. అదే ట్రిక్ నంబర్ 4 జీవిత గంటల లెక్క. అంటే ఇమాజిన్ మనం బయటికెళ్ళి ఒక బ్రాండెడ్ షూస్ కొనుక్కోవాలి అనుకుందాం. దాని కాస్ట్ 10,000. ఫస్ట్ థింగ్ రూ. 10,000 అని చూడటం ఆపేసేయండి. దాన్ని మీ సాలరీలో ఎన్ని అవర్స్ కష్టపడితే వస్తుందో చూద్దాం ఇక్కడ.
ఇమాజిన్ మీ సాలరీ ఒక 40,000 అనుకుందాం. వీక్లీ 40 వర్కింగ్ అవర్స్ అనుకుందాం. అంటే పర్ మంత్ వచ్చేసి 4 వీక్స్. 40 ఇంటూ 4 160 వర్కింగ్ అవర్స్. 160 అవర్స్ కష్టపడితే 40,000 వస్తున్నాయి. అంటే 40,000 బై 160 250 రూపీస్. గంటకి 250 రూపీస్ మాత్రమే మనకు వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ దగ్గరికి వెళ్దాం. మార్కెట్‌లో చూసిన గ్యాడ్జెట్ గాని, ఆ షూ గాని దాని విలువ 20,000. 20,000 డివైడెడ్ బై 250 అంటే 80 అవర్స్. అంటే మీరు మీ జీవిత కాలంలో 80 అవర్స్ కష్టపడిన కష్టాన్ని, ఆఫీస్ స్ట్రెస్‌ని ఇవన్నీ కూడా ఆ షూ బ్రాండ్ వాళ్ళకి ఇస్తేనే ఆ వస్తువు మీ చేతికొస్తుంది. ఇప్పుడు మీ మైండ్‌ని మీరు ఒక క్వెషన్ అడగండి. ఈ గ్యాడ్జెట్ గాని, ఈ షూ గాని నా లైఫ్‌లో 80 అవర్స్ ఆఫ్ వర్క్‌కి వర్తా కాదా అని. మీ మైండ్ ఇన్‌స్టాంట్‌గా నో చెప్పేస్తుంది. సో, ఇక్కడ చాలా వరకు కేసెస్‌లో మనం బయింగ్‌ని అవాయిడ్ చేసి డబ్బుల్ని సేవ్ చేసుకుంటాం. సో, ఈ ట్రిక్‌ని ఫాలో అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు మీ అవర్లీ సాలరీని కాలిక్యులేట్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇది చాలా మందికి ఫస్ట్ రియాలిటీ చెక్ అవుతుంది. ఒకవేళ మీ మైండ్ ఇప్పటికీ నో చెప్పకుండా ఇంకా కొనాలి అనుకుంటే ఒక్కసారి ఈ రూల్ నంబర్ 5ని చూడండి. దీని తర్వాత ఖచ్చితంగా నో చెప్తుంది. రూల్ నంబర్ 5 ఏంటి అంటే 1 ఇన్ 1 ఔట్ రూల్. చాలా మంది గ్యాడ్జెట్స్‌ని కొంటూనే ఉంటారు. కానీ ఇంట్లో ఎన్నున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవట్లేదు. సో, ఇక మీదట ఎప్పుడన్నా కొనాలి అనుకున్నప్పుడు ఒక రూల్‌ని పెట్టుకోండి. ఏదైనా సరే కొత్త వస్తువు కొంటున్నప్పుడు ఏదైనా సరే కొత్త వాచో, కొత్త షూసో, కొత్త బ్రాండెడ్ ఐటెమ్స్ ఏమన్నా కొంటున్నప్పుడు మన దగ్గర ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఐటెమ్స్‌ని అయితే డొనేట్ చేయండి లేదా పారేయండి. ఈ రూల్‌ని గనక మనం స్ట్రిక్ట్‌గా పెట్టుకుంటే ఏమవుతుందంటే మన మైండ్‌కి అరే! ఇది బావుంది గదా! ఇప్పుడే ఎందుకు పడేయాలి? ఇంకొంతకాలం యూజ్ చేయొచ్చు కదా! తర్వాత కొనుక్కోవచ్చు కదా! అనే ఒక థాట్‌నయితే జనరేట్ చేస్తుంది. చాలా సార్లు కొత్త వస్తువులు కొనాలి అన్న థాట్‌ని చంపేస్తుందక్కడే. దీనివల్ల మనకి చాలా అంటే చాలా మనీ సేవ్ అవుతుంది. ట్రిక్ నంబర్ 6 నో స్పెండ్ ఛాలెంజ్. మన మైండ్‌కి లెక్కలు అని ఎక్కవు. కానీ గేమ్స్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది కూడా గేమింగ్ టైప్ ఆఫ్ థింగ్ అన్నమాట. మీరు ఒక క్యాలెండర్ తీసుకోండి. అలాగే ఒక గ్రీన్ మార్కర్ కూడా తీసుకోండి. ఏ రోజైతే మీరు ఒక్క రూపాయి గూడా ఎక్స్‌ట్రా స్పెండ్ చేయలేదు, అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ లేదు అనుకుంటారో అంటే ఈఎంఐస్, రెంట్స్, ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ ఇవి కాకుండా నేను ఒక్క రూపాయి కూడా ఎక్స్‌ట్రా స్పెండ్ చేయలేదు అనుకుంటారో, ఆ రోజుని గ్రీన్ మార్కర్‌తో సర్కిల్ చేసి పెట్టండి. దీనివల్ల మన మైండ్‌కి ఏం వెళ్తుందంటే, మైండ్ ఆటోమేటిక్‌గా నాకు ఎక్కువ గ్రీన్ సర్కిల్స్ కావాలి అనే ఒక సైకలాజికల్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంది. గ్రీన్ సర్కిల్స్ పెరిగిపోతే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెండిచర్ రోజులు తగ్గిపోతాయి. ఎక్స్‌పెండిచర్ రోజులు తగ్గిపోతే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెండిచర్ అనేది కొలాప్స్ అయిపోతుంది. దీనివల్ల మీకు ఎక్కువ అమౌంట్ అయితే సేవ్ అవుతూ ఉంటాయి. ఈ గేమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే డైలీ ప్లే చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క గ్రీన్ సర్కిల్ ఫ్యూచర్‌లో మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఒక్కొక్క అడుగుగా పడుతుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ 6 పాయింట్స్ అన్నీ కూడా మీ సేవింగ్స్ కోసం మాత్రమే. బట్ ఇప్పుడు చెప్పబోయే 7థ్ పాయింట్ మాత్రం మీ మెంటల్ పీస్ మీకు ఒక మనశ్శాంతినిచ్చే పాయింట్ అన్నమాట ఇది. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే జరగనివ్వండి చూసుకుందాం అనే ఒక కాన్ఫిడెన్స్‌ని, ఒక ధైర్యాన్ని ఇచ్చే ట్రిక్ ఇది. దీని పేరే ఎమర్జెన్సీ ఫండ్. మీ మంత్లీ ఎక్స్‌పెన్స్ ఎంతో ఉంటే సరే దానికి 6తో మల్టిప్లై చేయండి. అంటే ఒక 30,000 మీ మంత్లీ ఎక్స్‌పెన్స్ అనుకుంటే దాన్ని ఇంటూ 6 చేసి 1.8 లాక్స్ తీసుకెళ్ళి పక్కన పెట్టేసేయండి. దీన్ని ట్రిప్స్‌కి వాడొద్దు, షాపింగ్స్‌కి వాడొద్దు, దేనికి వాడొద్దు. ఇది ఎమర్జెన్సీ పర్పస్ కోసం మాత్రమే. ఏఐ వచ్చాక జాబ్ మార్కెట్ అస్సలు బాలేదు. ఇక్కడ ఎవ్వరి జాబ్స్ పర్మనెంట్ కాదు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన ఫ్యామిలీకి ఒక షీల్డ్ లాగా వర్క్ చేస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్, ధైర్యం ఇవన్నీ వేరే లెవెల్‌లో ఉంటాయి. ఏదైనా సరే ఒక 6 మంత్స్ వరకు మనం నిలబడగలం అనే ధైర్యం మనకిచ్చేది ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకి డబ్బు మాత్రమే కాదు. ఒక గ్రేట్ ఫ్రీడమ్‌ని కూడా మనకిస్తుంది. సో ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్‌లో క్వెషన్ అడిగాను గుర్తుందా? మనశ్శాంతిగా నిద్రపోయేంత డబ్బు మీ దగ్గర ఉందా అని? ఈ 7 అలవాట్లని ఒక్కొక్కటిగా అలవాటు చేసుకుంటూ రండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తారు. యెస్! నా దగ్గర మనస్ఫూర్తిగా నిద్రపోయేంత డబ్బు ఉంది అని. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మా ఎఫర్ట్స్‌ని ఎంకరేజ్ చేస్తూ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మన పోర్ట్‌ఫోలియో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 7 పాయింట్స్‌లో మీకు ఏది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలపండి. సో థట్ వ్యూవర్స్ అందరికీ తెలుస్తుంది ఎక్కువ మంది ఏది ఫాలో అవుతున్నారు అని. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.